సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతకెంత దురవస్థ కటిల్లే, నా తల్లి నెటుల ఊరడించవలే, నన్ను నేనెటుల తెలుపుకోవలే, తల్లి నెటుల కాపాడుకోవలే. ఏ మాత్రమునే ఆలసించిన సీతామాత ప్రాణములుండున అని హనుమంతుడు సాకల మాటున తహతహలాడుచు మెదల సాగెను. ననుగని జానకి బెదరక ముందే పలికెద సీతారామ కథ. సత్యమైనది వ్యర్థముగానిది, పావనమైనది శుభకరమైనది, సీతామాతకు కడు ప్రియమైనది, పలుకు పలుకునా తేనెలలుకున్నది అని హనుమంతుడు మృదు మధురముగా పలికెను సీతారామ కథ. అశోకవనంలో సీత ప్రాణత్యాగం చేయబోగా అల్లంత దూరాన శుభశకునాలు ఆమెకు కనిపించాయి. అంతటా ఆంజనేయుడు తన మనసులో, అయ్యో సీతామాతకు ఎంతటి దురవస్థ కలిగింది, నా తల్లిని నేను ఇప్పుడు ఏ విధంగా ఊరడించాలి, నన్ను నేను ఏ విధంగా ఆ తల్లికి తెలియజేసుకోవాలి, ఆ మహాతల్లిని ఈ దుస్థితి నుండి ఎలా కాపాడుకోవాలి, ఏమాత్రము నేను ఆలస్యం చేసినా సీతామాత ప్రాణములు నిలచియుండునా అని పరిపరి విధాల అనుకుంటూ చెట్ల కొమ్మల మాటున తహతహలాడుతూ మెదలసాగాడు. ఇంకా ఇలా అనుకుంటున్నాడు, నన్ను చూసి జానకీమాత బెదిరిపోవకముందే సీతారామ కథ గానం చేస్తాను. ఆ కథ సత్యమైనది, వ్యర్థము కానిది, పరమ పావనమైనది మరియు అత్యంత శుభకరమైనది. అంతేకాదు సీతామాతకు అత్యంత ప్రియమైనది, ప్రతి పలుకులోనూ తీయని తేనెలలుకున్నది అని మధురాతి మధురంగా పరవశంతో సీతారామ కథ గానం చేయసాగాడు హనుమంతుడు. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.